మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక తగినంత కారపొడి, తగినంత ఉప్పు, ఇక తగినంత కొంచెం గరం మసాలా వేసిన ఫ్రెండ్స్. మిరపకాయ కర్రీ చేసుకున్నాం. ఇక ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇక ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటే మంచిగా వస్తాయి బజ్జీలు. నూనె వేడెక్కింది. ఇక మిరపకాయ బజ్జీలు వేస్తాను. ఇట్లనే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ పక్క పిండి రానియద్దు. ఇదే పక్క వస్తే మిరపకాయ అన్నది మంచిగా గోలుతుంది, మంచిగా చెప్తుంటుంది, కారం రాదు. హాయ్ ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీలు అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని రుచి చూస్తా. బాగున్నాయి ఫ్రెండ్స్. మేము ఎప్పుడు చేసుకున్నా అని ఇలాగనే చేసుకుంటాం ఫ్రెండ్స్.